మన చుట్టూతర ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ స్కామ్స్‌లో పడకూడదు. మనుషులు చేసే స్కామ్స్‌లో అంటే మనుషులు కపటంతో, ఒక ఉపాయంతో స్కామ్ చేసి మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నారు. అలాంటి స్కామ్స్‌లో మీరు పడకుండా ఉండాలని, మీరు మీకు దేవుని పేరట జాగ్రత్తతో కూడిన సందేశాన్ని ఈ యొక్క వీడియోలో నేను మీకు తెలియపరచబోతూ ఉన్నాను. మనుషులు ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారు, ఎన్ని రకాలుగా మనల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎన్ని రకాలుగా వాళ్ళు మనతో జెన్యూన్‌గా కాకోకుండా యాక్టింగ్ చేసుకుంటా ఉంటారు అనేది నేను ఈ యొక్క వీడియోలో పూర్తిగా వివరిస్తా. అది కుటుంబ సభ్యులైనా, స్నేహితులైనా, బంధువులైనా, స్ట్రేంజర్స్ అయినా, నైబర్స్ అయినా, వాటెవర్ ఎవ్వరైనప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఇదివరకే మీరు ఏదైనా స్కామ్‌లో ఇరుక్కొని ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఎలా బయటికి రావాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగ దేవుడు ఇందులోని మనల్ని విడిపిస్తాడనేది ఈ యొక్క వీడియోలో పూర్తిగా వివరిస్తా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ యొక్క వీడియో. చాలా డెప్త్ సబ్జెక్టు. సో మీరు ఇది తెలుసుకుంటే చాలా స్కామ్స్లో పడకుండా ఉంటారు. మొట్టమొదటిగా స్కామ్స్ అంటే ఏంటి అంటే మనల్ని మోసం చేసి మన దగ్గర ఉన్న వాటిని చాలా తెలివిగా ఉపాయంతో దొంగిలించడం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ రోజుల్లో చాలామంది నాకు ఫోన్ చేస్తారు, బ్రదర్ గారు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. సో ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదు, కొన్ని లక్షల రూపాయలు ఇచ్చాము. సో ఇప్పుడు అడుగుతుంటే వాళ్ళు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు, మా జీవితం పోయింది అని చెప్పి చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అలాగనే ఏదో ఒక ఆశ చూపించడం. సో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామనో, వివాహం జరిగిస్తామనో, లేకపోతే మీకు డబ్బులు వస్తాయనో, లేదా ఏదో ఒక స్కీమ్ పేరట డబ్బులు కట్టండి అని చెప్పి ఇలాగ చాలామంది రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులు, ఇన్స్టాగ్రామ్ ద్వారా, అలాగే కొన్ని వెబ్సైట్స్ ద్వారా పరిచయమైన వ్యక్తులు, స్ట్రేంజర్స్గా ఉన్నవాళ్ళు చాలా స్కాములు చేస్తారు. స్కామ్లోకి మీరు లోన్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం నేను మీకు తెలియపరుస్తాను. నాకు తెలిసిన ఒక ఆంటీ గారు ఉన్నారు. ఆమెకి ఒక ఫేస్బుక్ ద్వారా ఒకళ్ళు మెసేజ్ చేసి ఏం చెప్పారు అంటే, ఇదిగో దేవుడు మాకు మిమ్మల్ని చూపించాడు. సో క్రిస్మస్కి మేము మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము. కొన్ని బైబుల్స్, అలాగనే $10,000, అలాగనే కొన్ని గోల్డ్ రింగ్స్, సిల్వర్ రింగ్స్, కొన్ని మ్యాగజైన్స్ మీకు పంపిస్తాము. పలానా డేట్ కల్లా మీ దగ్గరికి వస్తుందని చెప్పి పార్సెల్ సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా ఫోటోలు తీసి పెట్టారు. వీళ్ళు తీసుకొని నిజంగానే నాకు ఫోన్ చేసి పాస్టర్ గారు మాకు ఇలా డబ్బులు రాబోతున్నాయి, మా కోసం ప్రార్థన చేయండి అన్నారన్న. ఓకే, సరే డబ్బులు రాబోతున్నాయి కదా అని చెప్పి నేను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒక విషయంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. ఏమైంది, ఎందుకని పోలీస్ స్టేషన్కి వెళ్ళేది అని నేను అడిగితే అప్పుడు ఆమె నాకు క్లియర్గా చెప్పింది. ఏం చెప్పింది అంటే, వాళ్ళు పార్సిల్ పంపించారని చెప్పారంట. పార్సిల్ పంపించిన తర్వాత అది ముంబై దాకా వచ్చిందంట. ముంబై నుండి ఇంటికి రావడానికి అక్కడ డబ్బులు కట్టాలి అంట. సో డబ్బులు కట్టాలి కాబట్టి ఆ పార్సెల్కి సంబంధించిన దానికి అమౌంట్ పే చేయాలని చెప్పి సుమారుగా కొన్ని వేల రూపాయలు అప్పు తెచ్చి మరీ ఆమె కట్టేసింది. ఇంకా కట్టాలని ఫోన్లు చేసి ఇసికిస్తున్నారంట. అప్పుడు నేను చెప్పానమ్మా, ఇది స్కామ్, నువ్వు స్కామ్కి గురైపోయావు కాబట్టి ఇక ఇందులో పోలీసులు కూడా పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అయినా కానీ ఉపయోగం ఏమి ఉండదు. వాళ్ళ గ్యాంగ్ నైజీరియన్స్, వాళ్ళు ముంబై, ఢిల్లీ ఆ ప్రాంతంలో ఉంటారు అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా కానీ ఇంతవరకు కూడా రిటర్న్ మనీ లేదు, రిఫండ్ లేదు, వాళ్ళు ఎవరో కూడా ఇంతవరకు తెలియలా. సో ఇలాగన మనుషులు పలు రకాలుగా మనల్ని మోసం చేస్తూ ఉంటారు. స్ట్రేంజర్సే కాదు, నైబర్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్తో సహా ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకని ఈ యొక్క వీడియోలో నేను వాటి గురించి పూర్తిగా వివరించాలని ఆశపడుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు నేను చెప్తున్న ఈ యొక్క మాటలను మీరు వినండి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోను ఒక లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. అలాగనే హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి. అలాగనే దేవుడి కృప ద్వారా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా ఇది షేర్ చేయండి. కామెంట్ చేయండి, యేసయ్య నన్ను కాపాడుతాడు అని కామెంట్ చేయండి. లాస్ట్లో మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. సో ఈ యొక్క వీడియోలో మనుషుల కపటోపాయములు ఏంటి అనేది నేను మీకు తెలియపరుస్తా. వాక్కలహం అంటే ఏంటో కూడా నేను మీకు తెలియపరుస్తా. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనంలో, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు, వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు.
ఇక్కడ మనం చూస్తే మనుషుల కపటోపాయములు అంటే కపటముతో కూడిన ప్లాన్స్, కన్నింగ్ ప్లాన్స్ అంటారు. నంటకుండా అంటే మనల్ని అవి ఏమాత్రము కూడా ప్లాన్స్ మన మీద పనిచేయకుండా దేవుడు మనలను దాచిపెడతాడంట. అలాగే ఇళ్లల్లో వాక్ కలహం అంటే వాక్ ప్లస్ కలహం అనగా ఇంట్లో జరిగే గొడవలు కూడా దేవుడు మాన్పించి గుడారాల్లో శాంతి సమాధానాన్ని ఉంచుతాడంట. సో సబ్జెక్ట్ ఇది. మనుషుల కపటోపాయాలు ఎలా ఉంటాయి, వాటిని మనం ఎలాగ తెలుసుకోవాలి, ఎలాగ అందులోని బయటపడాలి అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో ఉద్యోగం ఇప్పిస్తాము, లేకపోతే పెళ్లి విషయంలో, లేకపోతే ఇలాగా ఏదైనా డబ్బులు కడితే నెల నెల ఇన్ని డబ్బులు వస్తాయని ప్రపంచంలో ఎన్నో స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. సో నాకు తెలిసిన ఒక తాతగారికి ఒక లెటర్ వచ్చింది. అప్పుడు నేను అద్దెకుండేవాడిని. ఆ పక్కన ఇంట్లో లెటర్ వచ్చింది. వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, చదవడం రాదు. నన్ను పిలిపించి నా చేత చదివిచ్చారనమాట. నేను చదివి అది నాకు అందులో ఏమని ఉందంటే లక్కీ డ్రాలో మీ నెంబర్కి ఒక బంపర్ లక్కీ డ్రా తగిలింది. అదేంటంటే కారు తగిలింది. సో ఈ కారు అనేది మేము ఇక్కడ నుండి మీ ఇంటికి పార్సల్ చేసి పంపిస్తాము. సో సెలెక్ట్ చేసిన కొన్ని లక్షల మందిలో మీకు ఈ బంపర్ డ్రా తగిలింది కాబట్టి ఈ లక్కీ డ్రాలో మీరు విన్ అయ్యారు కాబట్టి సో మీకు పోస్టల్ ఛార్జెస్ ఉంటాయి, ట్యాక్స్లు ఉంటాయి. అవి మాత్రం ఒక 50,000 కనుక కడితే, ఒక 50,000 30,000 ఎంతో చెప్పారు. వాళ్ళు ఫోన్లో కూడా మాట్లాడారు హిందీలో. పెడితే మీకు కారు వస్తుంది అనగానే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. నేను చెప్పాను, సార్ ఇవన్నీ కూడా మోసాలు, నిజాలు కాదు. ఇట్లో మీ ప్లాన్స్లో మీరు పడమాకండి, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోమాకండి అని చెప్పారు. సో చాలా జరుగుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్కామ్స్ వీటన్నిటిలో మీరు పడకూడదు. సో ఇప్పుడు మనుషుల కపటోపాయములు అంటే ఏంటి అనేది కూడా నేను బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటల్లో నేను మీకు వివరిస్తాను. ప్రియా దేవుని బిడ్డలారా, చక్కగా మీరు ఈ మాటలన్నీ కూడా తెలుసుకోనండి. సో కపటోపాయములు అనే పదాన్ని మనం విడదీస్తే కపటము ప్లస్ మోసం. అంటే కపటం అంటే ఏంటంటే మోసం, నయవంచన, లోపల ఒకటి ఉంచుకొని బయటికి మరొకటి నటించడం. ఉపాయం అంటే ఆలోచన, ఎత్తుగడ లేదా ఒక మార్గం. మొత్తంగా చెప్పాలంటే న్యాయమైన మార్గంలో కాకుండా ఇతరులను తప్పుదోవ పట్టించి మోసగించి తమ స్వార్థాన్ని నెరవేర్చుకోవడానికి చేసే కుతంత్రాలు లేదా వంకర ఆలోచనలనే కపటోపాయములు అంటారు. మనుషులు ఉపయోగించే ప్రధాన కపటోపాయాల రకాలు: నోటిలో తేనె, గుండెల్లో కత్తి, ముఖస్థుతి. ఎదురుపడినప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతారు, ఎంతో ఆప్తుల్లా నటిస్తారు, కానీ లోపల అసూయ, ద్వేషం ఉంటాయి. అవకాశం రాగానే వెన్నుపోటు పొడుస్తారు. రెండవది నమ్మించి గొంతుకోయడం అంటే విశ్వాసఘాతుకతం. సో మొదట ఎదుటి వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నట్లు నటిస్తూ పూర్తి విశ్వాసాన్ని పొందుతారు. వారి బలహీనతల రహస్యాలు తెలిసాక వాటిని తమ స్వార్థానికి లేదా బ్లాక్మెయిల్కి వాడుకుంటారు. మూడోది విభజించి పాలించడం అంటే చిచ్చు పెట్టడం. ఇద్దరు మంచి మిత్రులు లేదా కుటుంబ సభ్యుల మధ్య ఒకరి గురించి మరొకరికి తప్పుడు మాటలు చెప్పి అనుమానాలు పెంచుతారు. వారి మధ్య దూరం పెరిగినప్పుడు మధ్యవర్తిగా ఉంటూ లాభపడతారు. బాధితుల్లా నటించడం, విక్టిమ్ ప్లేయింగ్ అన్నమాట. తామే తప్పు చేసి ఎదుటివారే తమను ఇబ్బంది పెడుతున్నట్లు ఇతరుల ముందు ఏడవడం లేదా సానుభూతిని పొందడం. దీనివల్ల సమాజం అసలైన బాధితున్నే తప్పుగా భావిస్తుంది. అవసరానికి వాడుకొని వదిలేయడం, యూజ్ అండ్ త్రో. తమ పని అయ్యే వరకు వాళ్ళు పట్టుకోవడం, పని పూర్తయ్యాక ముఖం చాటేయడం లేదా అసలు పరిచయమే లేనట్లు ప్రవర్తించడం. అర్ధసత్యాలతో తప్పుదోవ పట్టించడం, బాధితురాలాగా నటించడం. విక్టిమ్ ప్లేయింగ్, తామే తప్పు చేసి ఎదుటివారే తమను ఇబ్బంది పెడుతున్నట్లు ఇతరుల ముందు ఏడవడం లేదా సానుభూతిని పొందడం. దీనివల్ల సమాజం అసలైన బాధితుడిని తప్పుగా భావిస్తుంది. అవసరానికి వాడుకొని వదిలేయడం, యూజ్ అండ్ త్రో. తమ పని అయ్యే వరకు కాలు పట్టుకోవడం, పని పూర్తయ్యాక ముఖం చాటేయడం లేదా అసలు పరిచయమే లేనట్లు ప్రవర్తించడం. అర్ధసత్యాలతో తప్పుదోవ పట్టించడం. చూడండి, పూర్తిగా అబద్ధం చెప్పకుండా కొంత నిజాన్ని వక్రీకరించి ఎదుటి వ్యక్తి తన ఆలోచనపై తానే అనుమానం పడేలాగా మానసికంగా బలహీనపరచడం. ఇందులో మనకి కనబడేది ఏంటి అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం. చూడండి, చాలామంది వాళ్ళ అవసరం కోసం మాత్రమే ఫోన్ చేస్తారు, అవసరానికి వాడుకొని ఈజీగా మనలను వదిలేస్తారనమాట. అలాగనే ఇంకోటి మనం చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, నమ్మించి గొంతుకోయడం. సో నటిస్తూ పూర్తి విశ్వాసాన్ని పొంది రహస్యాలు, బలహీనతలు తెలిసాక వాటిని తమ స్వార్థానికి లేదా బ్లాక్మెయిల్కి వాడుకుంటారు. నోటిలో తేనె, గుండెల్లో కత్తి అంటే ఎదురుపడినప్పుడు పొగతలతో ముంచెత్తుతారు, ఎంతో ఆప్తుల్లా నటిస్తారు, కానీ లోపల అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి మనుషుల కపటోపాయాలు మనకు అంటకుండా దేవుడు వాళ్ళ నుండి మనలను కాపాడుతాడు. అలాగే వాక్కలహం అనగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇంట్లో చూడండి ఎప్పుడు చూసినా గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నాదమ్ముల మధ్య గొడవలు. ఒక అంకుల్ గారు నాకు ఫోన్ చేస్తాడు,
సార్ వందనాలు సార్. సార్ ఏంటి సార్ అంటే, ఇగో సార్ నాకు కుమారుడు ఉన్నాడు, అలాగే కూతురు ఉంది. సో వాళ్ళిద్దరూ ఈ ఉదయం నుండి రాత్రి వరకు ఎదురుపడినప్పుడల్లా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, దూషించుకుంటారు, ఎప్పుడు వాదించుకుంటారు. మా ఇంట్లో అడుగు పెడితే నరకం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, సమాధానం ఉండదు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా గోల, అల్లరి, పోలీస్ స్టేషన్లు, గొడవలు, వీధులు పాలవడం, పరువు పోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం. నిజంగా ఇదే జరుగుతుందా? మీ హస్బెండ్తో ఇలాంటి విధానమే కలిగి మీరున్నారా? మీ వైఫ్తో ఇలాంటి పరిస్థితిలో మీరున్నారా? అయితే దేవుడు నిన్ను ఈ కలహాలు జరక్కోకుండా, మీ ఇంట్లో జరుగుతున్న కలహాలను మాని అంటే ఆగిపోనట్లుగా దేవుడు చేస్తాడు. తుఫాను గద్దించగా ఆ తుఫాను ఆగిపోయి నిమ్మలమైపోయినట్లుగా దేవుడు కూడా ఏం చేయగలడు అంటే నీ ఇంట్లో జరుగుతున్న గొడవలను ఆపగలడు. అలాగనే మీ ఇంట్లో మీ మీద మనుషులు కపటోపాయములు పన్ని మీ పట్ల మిమ్మల్ని నాశనం చేయాలనుకునే ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు ఖచ్చితంగా అందులోని దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఇలా కపటోపాయాలు పన్ని మీ బంగారాన్ని దోచుకున్నారు, మీ ఆస్తిని దోచుకున్నారు, మీ డబ్బును దోచుకున్నారు, మీ పొలాలు, ఇళ్ల స్థలాలను దోచుకున్నారు. అలాగే కొంతమంది ప్రేమ అనే పేరుతో నటించి మీ ఫోటోలు, వీడియోస్ ఇవన్నీ కూడా తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం. సో ఇలాగా చాలామంది ఉద్యోగం ఇప్పిస్తామని మీ డబ్బులు తీసుకొని ఇంకా ఇవ్వకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇలాంటి చాలా క్రియల్లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు, స్కామ్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు. సో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, మనుషుల కపటోపాయములు మిమ్మల్ని ఇక నుండి అంటవు. ఒకవేళ అంటిని వాటన్నిటిని కూడా దేవుడు తొలగిస్తాడు. కాబట్టి గట్టిగా ప్రార్థన చేయండి, ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ విషయంలో ప్రభు మీకు తోడై ఉంటాడు. సో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రభు ఏర్పాటు చేసిన వ్యక్తులతో మనం సహవాసం కలిగి ఉండడం చాలా మంచిది. సో అందరూ కూడా స్వార్థపరులుగా, అందరూ కూడా రకరకాలైన భేదాభిప్రాయాలతో ఉంటున్న రోజులు ఇవి. సో తండ్రే కొడుకును చంపాలనుకునే రోజులు, తల్లే బిడ్డలను చంపాలనుకునే రోజులు, బిడ్డలే తల్లిదండ్రులు చంపాలనుకునే రోజులు, భర్తే భార్యని చంపాలనుకునే రోజుల్లో మనం ఉన్నాం, భార్యే భర్తను చంపాలనుకునే రోజుల్లో మనం ఉన్నాం. స్నేహితులను కూడా మనం చూసుకున్నట్లయితే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఎందులో కూడా నాణ్యత లేదు. మనం తీసుకునే నూనెలో నాణ్యత లేదు, తీసుకునే బియ్యంలో నాణ్యత లేదు. అలాగే ప్రియా దేవుని బిడ్డలారా, కొనుక్కునే వస్త్రాల్లో కూడా నాణ్యత లేకుండా పోతుంది. ఇలాగా ఎక్కడ చూసినా నాణ్యత అనేది పోయింది. సో ఇవి మామూలుగా ప్రకృతి పరంగా నాణ్యత లేవులే అని అనుకున్నట్లయితే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనుషుల్లో కూడా నాణ్యత కలిగిన ప్రేమ, అభిమానము, గౌరవము అనేది లేనే లేదు. చాలా చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే మనం వీటన్నిటిలో తప్పించుకోగలుగుతాం. కాబట్టి మీరు ఏదైనా స్కామ్కు గురై ఇబ్బంది పడినట్లయితే, మీరు ఎలాంటి స్కామ్కు గురయ్యారో, ఎలా మోసపోయారో దాన్ని నాకు ఫోన్ చేసి చెప్పండి, లేకపోతే కామెంట్లో తెలియపరచండి. మీ గురించి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. 9908937164 ఈ నెంబర్కి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే తెలియపరచండి. అలాగే ఈ వీడియోను చూసిన దేవుని ఆత్మచేత ఒక 10 మంది, మీరు ఒక 10 మందిలో మీరొకళ్ళు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు కనుక ప్రేరేపిస్తే ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. ఈ యొక్క పరిచర్య పరిశుద్ధుల అక్కర కొరకు మీరు దేవుని పరిచర్యకి మీ విరాళాలను ఇవ్వండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ బిడ్డని, మీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమతో నింపండి, బలమైన హస్తాన్ని ఉంచండి. మనుషుల కపటోపాయములు, స్కామ్స్లో పడకుండా నీ బిడ్డ రక్షించబడి, దీవించబడి ముందు కొనసాగడానికి సహాయం చేయమని యేసు నామమున పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, దేవుడు నన్ను కాపాడుతాడు అని. అలాగనే వీడియోని లైక్ చేయండి, అనేకులు కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.